మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఎందుకు? ధృష్టద్యుమ్నుడు బలం వల్ల కాదు, ద్రోణాచార్యుడు ముందు ధృష్టద్యుమ్నుడు కూడా నిలబడలేడు. కానీ ఒక కీలకమైన విషయం, ధర్మరాజు అడుగుతున్నాడు ధృష్టద్యుమ్నుడు, ఆయన భయం అయింది. నేడి బ్రాహ్మణు చేతను బోడిమి చెడియేను చిక్కిపోవకయుండన్, వీడిమి మెరయు సరంబుల వాడిమి సొంపెల్ల చూపవలయుంజుమ్మి. ఎంత వారలైనా కాంతదాసులే అనేది నిజమో కాదో కానీ ఎంత వారలైనా భయభ్రాంతులే అనేది నిజం. మహారాజా స్వయంగా యుద్ధానికి దిగాడా? భయపడి ఇన్ని తతంగాలు చేస్తున్నాడా ధర్మరాజా వారు? భయం పుట్టేసిందండి. ఒక్కసారి ఎంత మహావీరుడు ఎంత ధైర్యవంతుడు గుండెలోనున్నా పిరికి అనేది భయపడి బయలుదేరితే ఇక వాడు ఏమవుతాడో తెలియదు. ఇంకా అది బయలుదేరకుండానే చూసుకోవాలి. వచ్చిందంటే ఇంకా క్రమక్రమంగా ఏదో ఒక అనుమానం వస్తుంది. మన ఇంట్లో చూడండి, మనం ఏ దొంగతనమో జరగదనో ధైర్యంగా ఉంటాం కొంతకాలం. అటువంటిప్పుడు అసలు మామూలుగా నడిచిపోతుంది. ఏ ఇంట్లో బంగారం ఉండి డబ్బులు ఉండి ఏమీ లేకపోని ఏమీ లేనట్టే ఉంటుంది. ఒక్కసారి ఎక్కడో ఏదో జరిగిందట అని పత్రికలో చదవడం వల్ల టీవీలో చూడడం వల్ల ఒక్క భయం మనస్సులో బయలుదేరితే ఇంక తాళాలు ఎక్కడ పెట్టాలన్న భయమే, అసలు మనిషి ఇంట్లో ఉండాలన్న భయమే, బయటికి వెళ్ళాలన్న భయమే. ఈ భయం మనిషిని పీడించేస్తుంది. ఆ భయంతోనే నీ మాట అంటున్నాడు. నేడి బ్రాహ్మణు చేతను పోడిమి చెడియేను చిక్కిపోవకయుండను. చివరికి ఎంత బతికి ఇంటి వెనకాల అన్నట్టుగా నేను ఏ శల్యుడి చేతుల్లో ఓడిపోయినా పర్వాలేదు, దుర్యోధనుడి చేతుల్లో ఓడిపోయినా పర్వాలేదు, గురువు గారునుకో గౌరవించాల్సిన మనిషి కానీ బ్రాహ్మణుడి చేతుల్లో ఓడిపోవడం ఏమిటో అది కూడా మనకి ఇబ్బందిగా ఉందన్నమాట. ధర్మరాజు వారి ఆలోచన. పోడిమిసడి ఏను చిక్కిపోవకయుండను. చివరికి బ్రాహ్మణ ఆచార్యుని చేతుల్లో నేను ఓడిపోకుండా చిక్కిపోకుండా ఏం చేస్తారో తీసుకెళ్ళి యుద్ధ ఖైదీల్ని వాళ్ళు ఎలా చూస్తారో, ఇంకా యుద్ధమేముంది, అయిపోయిందిగా. వేడిమి మెరయు శరంబుల వాడిమి సొంపెల్ల చూపవలయుంజుమి అన్నాడు ధృష్టద్యుమ్నుడితో. వేడిమి మెరయు శరంబుల, శస్త్రాస్త్రముల నుండి వేడి ఆవిర్లు కక్కేటువంటి బాణాలు తీసుకుండాయా. వాడిమి చూపంగవలయు, వాడిమి సొంపెల్ల చూపవలయుంజుమి. వేడిమి వాడిమి, ఆ ప్రయోగాలు చూడండి తెక్కన గారి. అచ్చ తెలుగు పదాల్లో అంత దాడి చూపిస్తాడు. మీ సంస్కృతం మాకు అవసరం లేదు, మేము తెలుగులో కూడా బ్రహ్మాండమైన దాడి చూపించగలం. ఆ అచ్చ తెలుగు అభిమానం ఉన్నవాడు మొట్టమొదట పూజించవలసింది తిక్కనని. అందుకని వేడిమి మెరయు శరంబుల వాడిమి సొంపెల్ల చూపవలయుంజుమి అన్నాడు. ఈ మాటలన్నీ భయం నుంచి వచ్చినవి. మంచిది, ఎంత వారలైనా భయభ్రాంతులే. బ్రాహ్మణులు అంటే రాజులకు భక్తి అనుకున్నాం, భయం కూడా ఉందని అర్థమైంది. మంచిదే, ఉండవలసింది. బ్రాహ్మణులు ధర్మానికి కట్టుబడి ఉండాలి. ఆ బ్రాహ్మణులకి ఇతరులు భయపడాలి, ధర్మానికి కట్టుబడి ఉంటే. ఎందుకంటే అందరూ భయపడవలసింది ధర్మానికి. బ్రాహ్మణులకి, క్షత్రియులకి, వైశ్యులకి, ఇతర కులాలకని కాదు. అక్కడ ధర్మానికి అందరూ భయపడాలి. ఆ బ్రాహ్మణులు ధర్మం చెబుతారు కాబట్టి ధర్మానికి అందరూ భయపడాలి. అంటే బ్రాహ్మణ భయం అంటే వాళ్ళు ధర్మాత్ములండి, వాళ్ళు ఆచారపరాయణులు, వాళ్ళు ఏదో శాంతంగా ఉంటారు, వాళ్ళు అలాంటి వాళ్ళు తక్కువ అంచనా వేయకండి, వాళ్ళని రెచ్చగొట్టకండి. ఊరికి వాడు నోటితో అంటే చాలా అవుతుంది. అది వాడు ఆయుధం పట్టుకోకలేదు. వాడు చాపాయుధులు కాదు, శాపాయుధులు. అంతే, ఈ భయం ఎంతటి వాడినైనా పిడుస్తుంది. ఆ భయం నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం, త్వదన్యఃపాణిభ్యామ భయవరదో దైవత గణక. శంకరాచార్య స్వామి సౌందర్యలహరిలో చెప్పిందే. త్వదన్యఃపాణిభ్యామ భయవరదో దైవత గణక త్వమేకానైవాసి ప్రకటితవర అభీత్యభినయ భయాత్రాతుం దాతుం సకలమపి వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవకి చరణావేవ నిపుణౌ. ఇతర దేవతలు అందరూ అభయహస్తం వరదహస్తం ఇలా పట్టుకుంటారట. ఈ చేతిలో అభయహస్తం, ఈ చేతిలో వరదహస్తం. మీకు భయం పోగొడతాం, కోరికలు తీరుస్తాం. అమ్మవారికి ఈ అభినయాలు, ఈ యాక్షన్లు తెలియవు. అందుకే లలితాదేవి చేతుల్లో ఇటు చెరుగ్గడ ఉంటుంది, ఇటు 5 పువ్వులు ఉంటాయి, అంతేగాని ఇక పాశం అంకుశం ఉంటాయి, కానీ ఏమి అభయం వరదం ఉండదు. ఈ డ్యాన్స్ ప్రోగ్రాం లేదు అక్కడ. ఈ అభినయం ఎందుకు ఉండదంటే, అమ్మా నీ చేతుల్లో తవకి చరణావేవ నిపుణవు. భయాత్రాతుం, భయాన్ని నుంచి రక్షించడానికి, దాతుం సకలమపి వాంఛా సమధికం, అన్ని రకాల కోరికలు తీర్చడానికి, శరణ్యే లోకానాం, లోకానికి అంతటికీ శరణ్యమై నీ చరణములు చాలమ్మా, మళ్ళీ చేతులు దేనికి అన్నారు. ఆవిడ 2 పాదాలు ఆశ్రయిస్తే నఖదీదితి సంచిన్న నమజ్జన తమోగుణ అయిపోయింది అక్కడ. అంతే, ఆ ఆశ్రయం చిత్తశుద్ధితో ఉండాలి, మన ధైర్యంతో మనం ఉండాలి.
మన వెనకాల అమ్మవారు ఉంది, మనకేమిటి? మనం ధర్మం వైపున ఉన్నాం. ప్రాణం పోతే పోతుంది, ఆవిడలోనే కదా కలిసిపోయేది. ఎట్లో కలిసిపోవడం కంటే అమ్మవారిలో కలిసిపోవడం నయం కదండి. ఎప్పటికైనా పోవలసిందే కదా. పోనీ అధర్మం కావాలి భయపడతాం, అధర్మాన్ని మనకెందుకులే ఊరుకుంటాం. ఇంకొకనాడు పోయాక నువ్వు ఊరుకోవడం కంటే కొంచెం సమర్థిస్తే మనకు కూడా ప్రయోజనం ఉంటుందిగా. ఇలా బయలుదేరుతున్నాడు మానవ మనస్సులో బలహీనత. ముందు అధర్మాన్ని ఎదిరించాలి. ఎదిరించే శక్తి లేనివాడు ముందు మరి ఎదిరించడం ఎందుకులే ఊరుకో అంటాడు. ఊరుకున్నవాడు ఊరుకోడు. కొన్నాళ్ళు ఊరుకున్నాక అందరూ ఊరుకుంటే సరిపోయింది, మనం కూడా కొంచెం అందులో పాల్గొంటే మనకు కూడా కాస్త 10 రూపాయలు వస్తాయి. ఇంకా అయిపోయింది, ఇంకా మనం బ్రతుకు పాడైపోయింది. అందుకే ఆ ఎదిరించే స్వభావం నుంచే వెనక్కి తగ్గద్దు. ఊరుకోవడం సమస్య లేదు, ఎదిరించడమే. ఏమవుతుంది? వాడికి ఎందుకు లేదు భయం? అంత అవినీతికి పాల్పడిన వాడికి ఎందుకు భయం లేదండి? మహారాజులో ఎందుకు తిరుగుతారండి అసలు? వాడికి లేని భయం మనకేమిటండి? అంటే వంకర పనులు చేసిన వాడు ఎవడు భయపడ్డా ప్రపంచంలో? ధర్మం చెప్పేవాడు భయపడిపోవాలా? ఏం ప్రపంచం నడుస్తుందండి? భయపట్టి మనడు చూద్దాం ఎంత భయపడతారో. భయపట్టిన కొద్దీ చెబుతాం, ఇంకా దూకుతాం క్రియాశీలకంగా రంగంలోకి. ప్రాణం పోతే పోగాక, ఎప్పుడైనా పోయేదే. బతికినంతకాలం భీష్ముడిలా బతకాలి, చస్తే అభిమన్యుడిలా చావాలి. ఈ స్థితిలో ఉండాలి మేధావులు ఖచ్చితంగా. అప్పుడు ఖచ్చితంగా ధర్మం నిలబడుతుంది. ఇవాళకపోతే అయిపోయినా అలా లేకపోవడం వల్ల నిర్వీర్యమైపోయింది. ఈ దుర్మార్గాన్ని సమర్థించడానికి మేధావులు తమ శక్తులన్నీ ఉపయోగించి వ్యాసాలు రాయడం, ఉపన్యాసాలు ఇవ్వడం, టీవీలో చర్చించడం ఆనందండల్లా. ఎలా వస్తుందండి నోరు అసలు? నిజమో కాదో మనకు తెలుసుకుంటే అర్థమే పోట్లా. ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు. మళ్ళీ వీళ్ళే గుళ్ళలోకి వెళ్ళేవాళ్ళు, దండాలు పెట్టేవాళ్ళు, చండీ యాగాలు, కోటి కుంకుమార్చనలు చేసేవారు వీరే, ఈ గ్యాంగే. అటు సిగ్గులేదు, ఇటు సిగ్గులేదు. ఏమి జీవితాలు, ఏమి ఆలోచనలు. ఇగో ఇలాగే అవుతుంది. ఓ పక్క కౌరవుల పక్షంలో నిలబడ్డం, ధర్మరాజును పట్టుకుంటానడం, పట్టుకోలేకపోవడం, వాడెవడో వచ్చి తిట్టడం. ఏమిటండి దుర్యోధనుడు వచ్చే తిట్లు పడ్డం? ద్రోణుడి కర్మ. మళ్ళీ రెండో రోజు కూడా విపరీతమైన ఒత్తిడి. ఇవాళ కూడా పట్టుకోకపోతే ఏమంటాడో, వాడు ఏమంటాడో అన్న భయమే, ఈయనకి పట్టుకోవాలని లేదు. అదే పాండవ సైన్యాన్ని గమనించడం, ఎవరో ఏమంటం కోసం వారు యుద్ధాలు చేయడంలా. ధర్మరాజు మీద ద్రోణాచార్యులు ఎప్పుడు వచ్చినా వాళ్ళు అడ్డుగా వచ్చి కమ్మేస్తున్నారు. ఎందుకని? వాళ్ళకి తమ రాజును కాపాడుకోవాలన్న చిత్తశుద్ధి ఉంది తప్ప ఎవరో ఏమంటారు అనే భయం లేదు. ఏ రోజు పాండవ సైనికుల్లో వీరుల్లో ఎవరు తక్కువగా కానీ తప్పుగా కానీ యుద్ధం చేసినా ధర్మరాజు కానీ భీముడు కానీ అర్జునుడు కానీ వారిని మందలించిన రోజు ఒక్కటి కూడా లేదు. ఇది ఈ రెండింటి మధ్య తేడా. ప్రతిరోజు భీష్ముడిని మందలించాడు దుర్యోధనుడు, ప్రతిరోజు ద్రోణుడిని మందలించాడు. కర్ణుడిని మందలించే అవకాశం లేదు. ఎందుకంటే చేసేది ఏదో చేశాడు, వాడు ఉన్నదే 2 రోజులు. తర్వాత మొత్తం యుద్ధమే అయింది. కానీ ఈ 17 రోజుల్లో 18 రోజుల్లో చివరికి 18వ రోజు రాత్రి అశ్వత్థామ ఊసకోత కోసినాడు కూడా పాండవ వీరులు ఎవరు, దృష్టజుమ్ముని ఇతరులను ఎవరిని ఏం మందలించలేదు. ఎక్కడెందుకు పడుకున్నారని ఎవరిని అడగాలి. మన కర్మకొద్ది జరిగింది తీసేయండి అన్నారు. నాయకుడిని నిందించలేదు. పూనుకున్న వాడిని నిందించకూడదు. వాడు ఏదో తాపత్రయం వాడు పడుతున్నాడు. నెగ్గితేనే వాడు నాయకుడు అయినట్టు, నెగ్గకపోతే నాయకుడు కాదంటే అలాగా. అన్నిసార్లు నెగ్గం. కష్టపడుతున్నాడా లేదా అంతే. ఆ కష్టాన్ని గుర్తిస్తే చాలు. ఆ కష్టాన్ని గుర్తించే స్థితి దుర్మార్గుల దగ్గర, దురహంకారుల దగ్గర ఉండదు. వాళ్ళ చుట్టూ ఎంతసేపు వాళ్ళ మనసులో వాళ్ళ ప్రయోజనాలు ఉంటాయి. వాడు ఎంత కష్టపడితే మనకేంటి? అనుకున్న పని జరగలేదు. మర్డర్ చేయమంటే చేయొద్దా అంటే అంత తేలిక మర్డర్ చేయడం? చేసేయాలంతే వాడు చేయమంటే. తర్వాత తీర వ్యవహారం వస్తే వీడిని జైలుకి పంపిస్తారు, వాడు తప్పుకుంటాడు హుందాగా. వీడు చచ్చిపోవాలి వాడి కోసం. ఇదే అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఒకటేనండి. ఈ రౌడీ మోక ఎప్పుడు ఇలాగే ఉంటారు. వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకి ముఖ్యం. అప్పుడు దుర్యోధనులు ఇప్పుడు మరో అవతారాలు ఎత్తుతూ ఉంటారు. ఎక్కడికి పోలేదు రామాయణ భారతాలు. అందుకని ఈయన ఈ బ్రాహ్మణ చేతిలో పోకుండా నన్ను కాపాడండి అంటున్నాడు ఆయన. అందుకే ఇప్పుడు దుష్టజుమ్నుడు అన్నాడు, నేనుండగా మీ దగ్గరికి రాలేడండి ఆయన అన్నాడు. ఎందుకంటే దుష్టజుమ్నుడు శకునం, ద్రోణాచార్యునికి దుశ్శకునం. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం.